మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు. విశేషాల్లోకి వెళ్తే ఈ చిత్రం 1978లో విడుదలైంది. ప్రాణం ఖరీదు చిత్రం సిఎస్ రావు రచించిన అదే పేరు గల నాటకం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కథ రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ సహాయంతో జయసుధను పెళ్లి చేసుకుంటాడు. టౌన్ నుండి వచ్చిన జయసుధ తమ్ముడు చలం రావు గోపాలరావు తన ఇంట్లో పని మనిషి అయిన చంద్రమోహన్ చెల్లెలు రేష్మరాయిపై కన్నేస్తాడు. మరో పనివాడైన చిరంజీవిని రేష్మరాయ్ ప్రేమిస్తూ ఉంటుంది. చలం రేష్మరాయిని బలాత్కరిస్తాడు. రావు గోపాలరావు జయసుధ చంద్రమోహన్ ని అవమానిస్తాడు. కోపోద్రిక్తుడైన రావు గోపాలరావు ఒకరోజు వారిద్దరిని హత్య చేస్తాడు. ఆ ఊరు జనం కోపోద్రిక్తులై రావు గోపాలరావుని ఎదురు తిరిగి అతన్ని మట్టుపెడతారు. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు కె వాసు, కథా మాటలు చిత్రజల్లు శ్రీనివాసరావు, సంగీతం కె చక్రవర్తి. సెప్టెంబర్ 22, 1978లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మెగాస్టార్ చిరంజీవి తన జీవితాన్ని పునాదిరాళ్ళు చిత్రంతో ప్రారంభించారు. కానీ ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు.